stress is not just one thing, and it's a complex, it's an interplay of physical, emotional, each experience makes our blood pressure rise. And then మన బాడీ ఏంటంటే హ్యూమన్ బాడీ ఎస్పెషల్లీ బికాజ్ మన థాట్ ప్రాసెస్ ఇస్ కాంప్లికేటెడ్. వేరస్ ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ యానిమల్, వెన్ దే గెట్ దట్ రష్ ఆఫ్ అడ్రినలిన్, వాళ్ళు అది ఎగ్జాస్ట్ చేసేస్తారు. వెదర్ ఇట్స్ హంటింగ్ ఆర్ రన్నింగ్, వాట్ ఎవర్, వాళ్ళు ఎగ్జాస్ట్ చేస్తారు. మనం యూనిక్గా ఏంటంటే, ఇప్పుడు ఒక కాన్వర్జేషన్ ఉంది, నా బాస్తో నేను మాట్లాడాలి, ఆ కాన్వర్జేషన్ డిడ్ంట్ గో వెల్. అప్పుడు ఏమవుతుంది, నాకు అడ్రినల్ రైజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ విల్ రైజ్. దెన్ ఇఫ్ ఐ అడ్రస్ దట్ ఇష్యూ, అది పోతుంది, అది నేను అడ్రస్ చేయలేను, వాళ్ళని ఏమీ అనలేను, బట్ అది లోపల ఉంది, అది బయటికి తీయలేను. సో దట్ లెవెల్ ఆఫ్ టాక్సిన్ ఇస్ దేర్. దెన్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి యాడ్ అవుతుంది, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సో a combination of this emotional, physical, mental experiences cause stress. So there is no one way to deal with stress. So depending on who we are dealing with, if you are dealing with the upper level management, వాళ్ళకి stress management will be different, వాళ్ళ stress levels will be different. So how we manage that will be different. So depending on the group of people, we come up. So if we are looking at a corporate yoga sadhana, we will mostly address things like focus, stress, meeting targets, how to take disappointments, how to view disappointments first of all, and how to get in touch with one's emotions. And just by getting in touch, sometimes we know what to do. So we won't even look at controlling emotions, we'll look more at understanding. For that person to understand వాళ్ళ emotions. So that for upper level management, that would be very important. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోగలిగితే వాళ్ళ కింద వాళ్ళని కూడా అర్థం చేసుకోగలరండి. మనం అర్థం చేసుకోలేకపోతే మనకి ఇంకెవ్వరూ అర్థం అవ్వరు. సో ఎప్పుడు అంటూ ఉంటాం మనం ఇంకొకరిని అర్థం చేసుకోవాలని. యాక్చువల్లీ మనల్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా దట్ అదర్ థింగ్ ఇస్ డన్, దట్ జాబ్ ఇస్ డన్ అనమాట.